సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. సార్ అప్పట్లో జైలు ఎలాగుంటుందండి ముషీరాబాద్ జైలు? ఎలా ఉండేది అంటే సినిమాలో చూపించినట్లుగానే ఉండేది. సినిమాలో చూపించినట్లుగానే అందరికీ ఒక బ్యారెక్, లోపటే టాయిలెట్ కాదండి. అంటే మేము పొలిటికల్ ప్రిజనర్స్ కాబట్టి తొలి 10 రోజులు భోజనం చాలా ఇబ్బందికరంగా ఉండినప్పటికీ ఆ తర్వాత మాకు ఈ మీసా డిటెన్యూలకి ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు చాలా కలిగించారు. చాలా మంచి భోజనం మేమే చేసుకునేవాళ్ళం. ప్రతి ఒక్కరికి ఒక కాట్ ఉండేది, ఒక పైన ఫ్యాన్ ఉండేది. బ్యారక్లో మా బ్యారక్లో దాదాపు 16 మంది 17 మంది ఉండేవాళ్ళము. అందరికి కలిపి ఒక టాయిలెట్ ఉండేది. బయటంగా చాలా పెద్ద బ్యారక్లు కూడా ఉండేటివి. ఒకే బ్యారక్లో 70-80 మంది ఉండేటువంటి బ్యారక్లు కూడా. మా పక్కన ఇంకొంచెం చిన్న గది ఉండేది. అందులో వి రామారావు గారని, ఆ తర్వాత ఆయన సిక్కిం గవర్నర్గా అయినాడు, మా పక్క రూమే. అలాగే జూపూడి యజ్ఞనారాయణ గారని ఎమ్మెల్సీ ఉండే ఆయన, వైసి రంగారెడ్డి అని ఎమ్మెల్సీ ఉండే ఆయన, తర్మెల్ రామదాస్ రెడ్డి గారు, నాయిరెడ్డి గారు తమ్ముడు, వీళ్ళు నలుగురు ఉన్నట్టు గుర్తు ఆ రూమ్లో. సూర్యప్రకాష్ రెడ్డి గారని అనంతపురం నుంచి, వాజ్ ఆల్సో వెరీ పాపులర్ ఆర్ఎస్ఎస్ అండ్ జనసంఘ్ లీడర్, ఆయన కూడా ఉండేవారు. ఇక గౌతుల్ లచ్చన్న గారు, వెంకయ్యనాయుడు గారు, వీళ్ళు వైజాగ్ నుంచి వస్తూ ఉండేవాడు వెంకయ్యనాయుడు గారు అప్పుడప్పుడు. వరవర్రావు గారు, శర్మన్ రాజు గారు, జ్వాలాముఖి గారు, సత్యమూర్తి గారు, కేజీ సత్యమూర్తి, సత్యనారాయణ రెడ్డి గారని, ఆ తర్వాత అతను యూపీ గవర్నర్ అయినారు. అంటే అన్ని రకాలైనటువంటి వాళ్ళు, ఒక నక్సల్ రాజకీయాలకు సంబంధించినటువంటి వాళ్ళే కాకుండా అన్ని రకాల రాజకీయ పార్టీల వాళ్ళు ఉండరు. ఉదాహరణకు వంగవీటి రంగా ఉండేవాడు, నెహ్రూ ఉండేవాడు, దేవినేని నెహ్రూ. అంటే వీళ్ళందరూ లేటుగా వచ్చినారు, తొందరగా వెళ్ళిపోయారు. అట్లాగే పింగళి దశరథం అతను నాకు మంచి స్నేహితుడు కూడా. అప్పుడు ఎన్కౌంటర్ ఎడిటర్ ఉండే కదా పింగళి దశరథం అని. శంకర్ సత్యనారాయణ, ఎల్లమంచలి శివాజీ, కొల్లా వెంకయ్య గారు పార్లమెంట్ మెంబర్గా ఉండేవారు, నక్సల్ లీడర్. ఇలా వీళ్ళందరిలోకి అదనంగా వైఎస్ రాజారెడ్డి గారు. ఆయన నేను అరెస్ట్ అయిన ఒక 3 నెలల తర్వాత ఇప్పుడు అరెస్ట్ అయినట్టుగా ఉన్నది. అక్కడే నాకు ఆయనతో పరిచయం. ఆయన చెస్ చాలా బాగా ఆడేవారు, అలాగే వాలీబాల్ బాగా ఆడేవాడు. నాకు చెస్ మీద కాస్త ఇంట్రెస్ట్ ఉండి అలా పరిచయం అయినాడు నాకు జైల్లో. రాజారెడ్డి గారు ఆయన పెద్ద కుమారుడు జార్జి రెడ్డి, వీళ్ళిద్దరూ ఉండేవారు. నా పట్ల ఆయన ఒక తెలియని ప్రేమ కనపరిచేవాడు. అంటే జనరల్గా మేము అప్పటికి బాగా నక్సల్ ఏమంటారు ఆ ఇన్ఫ్లుయెన్స్లో, ఆ తమకంలో ఉన్న పరిస్థితుల్లో ఉండేవాళ్ళంగా కాబట్టి మిగతా వాళ్ళతో కొద్దిగా తక్కువ మానవ సంబంధాలు ఉండేటివి. ఈయనతో కొంచెం ఎందుకో నాకు అప్పుడే ఎక్కువ అయినాయి. అలాగే ఈవినింగ్స్ వాలీబాల్ ఆడేవాడు, చాలా బాగా ఆడేవాడు. అప్పటికి ఆయన వయసు 50 సంవత్సరాలు. చాలా బాగా ఆడేవాడు. అట్లా మా ఇద్దరికి పరిచయం ఏర్పడింది. జైల్లో ఎవ్రీడే చదువుకోవటం, కేవీ రమణారెడ్డి గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా వెరీ గుడ్ లిటరెంట్స్ అందరూ కూడా ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళ ప్రభావం నా మీద చాలా ఎక్కువ. ఆ కారణంగా నేను జైలుని ఒక పెద్ద కళాశాల కంటే కూడా ఎక్కువగా నాకు ఉపయోగపడ్డది. రోజు 10-12 గంటలు చదువుకునేటువంటి అవకాశం, అదృష్టము లభించింది. ఈ పెద్దవాళ్ళందరూ కూడా పొలిటికల్ క్లాసెస్ తీసుకునేవాళ్ళు. వాళ్ళందరూ కూడా సమకాలీన రాజకీయాలు, గతం, హిస్టరీ, ఫిలాసఫీ వీటిలన్నింటి మీద కూడా పాఠాలు చెప్పేవాళ్ళు. అందువలన ఒకవైపున సాహిత్యం పట్ల, మరొక వైపున చరిత్ర పట్ల, మరొక వైపున ఫిలాసఫీ పట్ల, మానసిక శాస్త్రం పట్ల, సామాజిక చింతన, ఇవన్నీ కూడాను అంతకు పూర్వం 3 సంవత్సరాలుగా రాజకీయాలలో రాడికల్ నేపథ్యంలో ఉన్నప్పటికంటే కూడా అతి చిన్న వయసులోనే నాకు ఒక వరంగా నేర్చుకునేటువంటి అవకాశం దొరికింది. నేను ఆ సమయాన్ని దుర్వినియోగం చేసుకోకుండా పూర్తిగా సద్వినియోగం చేసుకునే పరిస్థితి కూడా నేను తెచ్చుకున్నాను. జీవితానికి మార్చింది ముషీరాబాద్, అనుమానమే అక్కర్లేదు.
నన్ను చదువర్ని చేసింది, నన్ను చింతనాపన్నుడిని చేసింది. నేను ఒక చక్కగా ఎక్స్ప్రెసివ్గా ఉండేటట్టు చేయగలిగింది. చెత్త విషయాలను గురించి ఆలోచించకపోవటము, చెత్త మాటలు మాట్లాడకపోవటము రెండూ నేర్పించింది. ఒక క్రమశిక్షణ మీకు తీసుకొచ్చింది. 100%. ఆ జైల్లోనే అప్పుడే రాజారెడ్డి గారితో మీకు పరిచయం. అవునండి. అది ఎంతకాలం కొనసాగిందండి? ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నది ఆ కుటుంబంతో నాకు, రాజారెడ్డి కానీ గారు. ఎంతో మంది ఉంటుండగా ఆయనతోనే మీకు అంత బంధం ఎలాగొచ్చిందండి? మీ ఇంటికి కూడా ఆయన పేరు పెట్టే అంటే నాకు అప్పటికి రాజారెడ్డి గారితో మా ఇద్దరికి వేవ్ లెంగ్త్ కుదిరింది జైల్లో ఉన్నప్పుడు. కానీ నాకు అప్పటికే మధుసూదన్ రావు గారు గురువు గారు, వరవర్రావు గారన్నా, కేవి రమణారెడ్డి గారన్నా, విప్లవ రాజకీయాలకు సంబంధించిన ఎవ్వరి పట్లనైనా నాకు అపరిమితమైనటువంటి గౌరవం ఉంది, ఇప్పటికి కూడా ఉంది. నాకు అనుమానం ఎక్కర్లేదు. ఎందువల్లంటే నన్ను తీర్చిదిద్దినటువంటి వాళ్ళ ద్వారానే నేను అనేక విషయాలు నేర్చుకోగలిగిన. ఈరోజు కూడా పుస్తక పఠనం చేయగలుగుతున్నాను అంటే ఇంకా నేర్చుకోవాలనేటువంటి ఒక నిత్య విద్యార్థిగా ఉండాను అంటే ఆనాటి ఆ పెద్దల యొక్క ప్రోత్సాహమే కారణం.